వాస్తవం చెప్పాలి, ప్రాణం పోతున్నా అబద్ధం ఆడదు. సెల్ ఫోన్ ఎంతమంది చూస్తారు? 1 2 3 4 5 6. వాళ్ళని చూసి మనం ఏం చేసినా మనం చెప్పాలి. నువ్వు నన్ను అడిగితే సార్ ముఖం చూసి తెలుస్తుందా? నేను చేసి నాకు తెలియాలి కదా. ఏం చూస్తారు సెల్ ఫోన్లో? ఏం చూస్తారా సెల్ ఫోన్లను? చూడం వెరీ గుడ్. కూర్చో. ఏం వీడియో? ఇంకోరు చెప్తారు, నువ్వు చెప్పురా. 5 స్టారా? అదేందులో ఇప్పుడు సరే, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? కూర్చోండి. అది చూడడం వల్ల ఉపయోగం ఉంటుందా? కళ్ళు గుంజుతాయి, టైం వేస్ట్ అవుతుంది. అదే టైంలో పడుకున్నా ఆరోగ్యం బాగుంటుంది. చదువు అంటే చదవమని, కానీ అర్థమైందా? సెల్ ఫోన్కు ఎవరైతే అడిక్ట్ అవుతారో, అలవాటు అవుతారో వాళ్ళు భవిష్యత్తులో బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. ఒక 15 ఏళ్ళ తర్వాత పలానప్పుడు ఒక సార్లు మేడం చెప్తుంటారు, ఆయన నేను చెప్తున్నాను. అందులోకి సార్ అలవాటు అయితే వదిలిపెట్టబుద్ది కాదు. మాకు కూడా అంతే. పక్కన పెడితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదే టైంలో చదువుకోవాలి. ఒక ½ అన్ అవర్ టీవీ చూడండి, తప్పులు. ఎవరికి ఇష్టమైతే అది చూడొచ్చు. వార్తలు వింటే సంతోషమే. ఒక 10 ఇంటే ఒకటన్నా జ్ఞాపకం ఉంటుంది. సరే, అది ఇంటరా అయినరా పక్కన పెడితే ఇష్టమైంది ఒకటి చూడొచ్చు, కానీ దాన్ని కూడా అడిక్ట్ కావద్దు. అడిక్ట్ అంటే అలవాటు కావద్దు. ఫిజికల్గా ఆడుకోవాలి. ఇప్పుడు మీరు సండే అమ్మాయి చెప్పింది, కొద్దిసేపు చదువుకుండా కొద్దిసేపు ఆడుకోవాలి. మేమంతా ఆడుకున్నాం, మట్టిలో ఆడుకున్నాం. అర్థమైందా? ఆడడం వల్ల శరీరం యాక్టివ్ అవుతుంది, వ్యాయామం అవుతుంది, మనకు మంచి ఆకలి అవుతుంది, మంచి ఆహారం తినొచ్చు, మళ్ళీ ఫ్రెష్ అప్ అయితే మంచి నిద్ర పడుతుంది. సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు మనకు తేడా అదే. మంచి గాలి చూడండి, మీ గ్రౌండ్ ఎంత బాగుంది. అడిగి అక్కడ నిలబడితే అందాక అవపడుతుంది. చెట్లు, మట్టిలో ఆడతారు. అర్థమైందా? అలా మంచి చెట్ల కింద గాలి. పట్టణాలు ఉన్న గాలి కొనుక్కోవాలి. తెలుసా మీకు? గాలి కొనుక్కుంటే అంటే అర్థమైందా? మంచినీళ్ళు కొనుక్కుంటున్నావా? ఏం చేస్తున్నావు చెప్పు? కొనుక్కుంటున్నాం కదా, కొనుక్కొని తాగుతున్నాం కదా. మీలాగా మేము చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కోలే. ఇట్లా కాలపోటు కూడా తాగుతున్నాం కూడా మంచిగా ఉండేది. ఈ మినరల్ వాటర్ కంటే బాగుండేది. అప్పుడు ఎవరన్నా మన నీళ్ళు కొనుక్కోవాలంటే నవ్వేది, మేము నీళ్ళు కొనుక్కోవడం ఎదురు అనేది. అంత పుష్కలంగా ఉండేది. కానీ కొనుక్కుంటున్నాం. ఆల్రెడీ గాలి కూడా కొనుక్కుంటారు అక్కడక్కడ. రేపు మనం కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే చెట్లను పెంచుకోవాలి. కాబట్టి మనకు ఉపయోగం లేనటువంటివి సెల్ ఫోన్ చూడడం కానీ, ఇప్పుడు చిన్నపిల్లలుగా 4th and 5th క్లాస్ ఉంది. ఇప్పుడు ఎట్లా అలవాటు అయితే పెద్ద అయినా కూడా అట్నే అలవాటు అవుతుంది. చూసి కళ్ళని పోతాయి. వదిలిపెట్ట బుద్ధి కాదు. నిద్ర వస్తుంది, తిండి మీద ఉండదు. లేట్ నైట్ దాకా చూస్తాం, పొద్దున లేట్గా లేస్తాం. పొద్దున ఎన్ని గంటలు లేస్తారు చెప్పండి? వాస్తవం చెప్పండి. 7, 6. ఏం చేస్తావు లేచి 6కు? ఏం చేస్తావు చెప్పమ్మా. ఏం చేస్తావు అమ్మా? వెరీ గుడ్. వేసుకోమని టిఫిన్ చేస్తావా? చేసి పొద్దున్న లేచి చదివేటోళ్ళు ఎంతమంది చేయలేబట్టండి? పొద్దుగాల కనీసం కూర్చోమ్మా ఒక అర్ధగంట చదివేటోళ్ళు ఉంటే కరెక్ట్ వాస్తవంగా చేయలేపాలి. 5-5:30 లేవాలమ్మా. పెద్ద పిల్లలకైతే, హై స్కూల్ పిల్లలకైతే 4:30 అని చెప్తాను నేను. మీరు చిన్నపిల్లలు కదా, 7 గంటలకు లేవద్దు. 8 గంటలకా? 5? వెరీ గుడ్. కొంచెం ముందు లేవాలి. లేచి కొద్దిసేపు ఇటాడు. అంత ఈజీగా లేవబుద్ధి కాదు. ఇప్పుడు ఉదయం నిద్ర మంచిగా ఉంటుంది మీకు కాదు, మాకు కూడా లేవబుద్ధి కాదు. లేచేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది మాకు కూడా. బడి లేకుంటే పాడుగాని చేయాలనుకుంటాం మేము లేచేటప్పుడు. కానీ అయినా లేస్తాం. లేచి కొద్దిసేపు 5 నిమిషాలు ఇటు తిరిగితే రిలాక్స్ అవుతాం. మీకు అవసరం, పిల్లలు కదా, అలవాటు ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలి. పొద్దున్న లేవాలి, కొద్దిసేపు రన్నింగ్ వాకింగ్ చేయాలి, 1 గంట చదువుకోవాలి ఉదయం.
ఇంట్లో ఏమన్నా పని ఉంటే చిన్న చిన్న పని ఉంటే అమ్మకు సహకరించాలి. మంచిగా ఫ్రెష్ అప్ కావాలి, తిని రావాలి. ఉదయం తినొస్తారు అందరూ, కరెక్ట్ చెప్పాలి. ఏం తింటారు? లంచ్ ఉదయం టిఫిన్, ఇంకా రైస్ తింటారు. టిఫిన్స్ తింటారా? దోశ, ఇడ్లీ, బోండా ఇవన్నీ చేస్తారా? తక్కువ చేస్తారు ఊళ్ళలో, తక్కువ. ఏదైనా కానీ అన్నం తింటే నష్టమే లేదు. నేను అన్నమే తింటా, టిఫిన్లు బోండాలు గిండాలు తినా. నేను 6 గంటలకు పెట్టిన 6 గంటలకు తినొస్తాను. నేను ఇంత అలవాటు చేసుకోవాలి. వస్తే 6 గంటలకు వెళ్తాను ఇంట్లోకి. వెళ్ళి ఎట్ట కాదు, 4:30కు లేస్తాం, వాకింగ్ చేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం. 6:30కు బస్సు ఎక్కుతాను. ఇంత తిని అట్లా అలవాటైంది. మీలాగా చిన్నగా ఉన్నప్పటి నుండి అలవాటైంది. అట్లా ఉదయం తొందరగా లేచి కొంతసేపు ఫిజికల్ యాక్టివిటీ చేసి రన్నింగ్ అటు ఇటు తిరిగి కొద్దిసేపు చదువుకుంటే మీ బడికి వచ్చే టైంకి ఆకలి అవుతుంది. ఇంత తిని రావాలి. ఎందుకంటే ఉదయం తిని రాకుంటే నైట్ తింటాం, 8-9 గంటలకు తింటాం కదమ్మా. మళ్ళీ మధ్యాహ్నం దాకా తినకపోతే మీరు ఎదిగే పిల్లలు, శరీరం గ్రోత్ కావాలి, పోషకాలు కావాలి. ఇప్పుడు చెట్టుకు ఉట్టిగానే పెరగదు, దాని ముంగట నిలబడి దండం పెడితే పెరగదు. దాన్ని నీళ్ళు పోయాలి. నీళ్ళు పోస్తున్నామంటే దాంట్లో మినరల్స్ కావాల్సిన అన్నీ అందుతాయి, అప్పుడు చెట్టు పెరుగుతుంది. మీకు కూడా పెరిగే పిల్లలు, మీరు మంచి పోషక పదార్థాలు అందజేయాలి. ఎగ్గు పెడతారా స్కూల్లో? మళ్ళీ ఇంటికాడ కూడా ఎగ్గు తినాలి. ఇక్కడ 3 రోజులు ఇక్కడ పెడతారు. వారానికి ఎన్ని రోజులు? మీ వారానికి ఎన్ని రోజులు ఉంటాయి? వారంలో వీక్లో 7. మిగతా 4 days కూడా ఇంటికాడ తినాలమ్మా. ఈ పనికి మాలే కురుకుర్లు గిరుకుర్లు తింటారా? తింటారా? అందులో ఏమి ఉండదు, అందులో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. రోజు ఎగ్గు తినండి, మంచి పోషకాలు ఉంటాయి. పండ్లు తినండి, బిస్కెట్స్ తినండి. కాకపోతే అవన్నీ ఫైబర్ సంబంధం, దాన్ని బట్టి ప్లాస్టిక్ ఏవే ఉంటాయట. తింటే మంచి రుచి అనిపిస్తాయి, కానీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యంగా ఉంటేనే అమ్మ మనం ఏ పనైనా చేస్తాము. చిన్నప్పటి నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అర్థమైందా? అన్నీ ఇంట్లో కూడా అమ్మకు సాయం చేయాలి. అందరూ పనులు పోయేటోళ్ళు ఉంటారు. సాయంత్రం ఇంటికి పోగానే ఏమైనా పనులు ఉంటే ఇల్లు ఉడవాలి. ఉడుస్తారు ఎవరు? వెరీ గుడ్. చదవాలి కూడా. చదువుకుంటేనే బాగుపడతాం. మీరు భవిష్యత్తులో మంచి పొజిషన్ ఉండాలనుకుంటారు. మంచిగా అంటే ఆఫీసర్ గానో, లేకుంటే టీచర్ గానో, కలెక్టర్ గానో, ఏం కావాలనుకుంటారు చెప్పండి? అవునా? ఇంకా మీరేం చెప్పాలి? పోలీస్. ఇంకా పోలీస్ ఏం చేస్తారు? పోలీస్ ఏం కొడతావా అందరిని? ఇంకా ఆర్మీ. ఇంకా డాక్టర్. వెరీ గుడ్. డాక్టర్. మరి డాక్టర్ కావాలని ఏం చేయాలి? చేయాలమ్మా? ఎప్పుడో అప్పుడు చదువుతా అంటే ఇప్పటి నుండే చదవాలి. అర్థమైందా? మొక్కకు చిన్న మొక్క నుండి మంచిగా అందితేనే పెద్దగా అవుతుంది. స్టడీ కూడా ఇప్పటి నుండి మంచిగా చదువుకుంటేనే డాక్టర్ అవుతారు. పెద్ద సమస్య కాదు. అర్థమైందా? డాక్టర్ కావడం ఒకసారి వాళ్ళ బాబు కూడా డాక్టరే, మా అమ్మాయి కూడా డాక్టరే, మీలాగనే చదువుకుంది. అర్థమైంది? అందరి పిల్లలు కూడా మీలాగా చదువుకున్న వాళ్ళే. పెద్ద బయటికి వెళ్ళి వచ్చి ఆకాశంకి వెళ్ళిన ఊడిపడరు. ఆ లక్ష్యం ఉండాలి. అర్థమైందా? మరి అవన్నీ చేయాలంటే ఏం చేయాలి? మరి చదువుకోవాలి. చదువు ఒకటే. చదువు ద్వారానే మనకు గౌరవం వస్తుంది, మంచి గౌరవం వస్తుంది, పైసలు కూడా వస్తాయి. ఇప్పుడు వీళ్ళంతా టీచర్స్ ఉన్నారు. టీచర్లు ఎట్లయినా మేము కూడా టీచర్నే, చదువుకుంటున్నాయి కదా. ఇప్పుడు మీ టీచర్లు ఉన్నారు, అందరు గౌరవిస్తారు. మీ తల్లిదండ్రులు ఊళ్ళోకి పోయినా నమస్తే సార్ అంటారు, లేచి కూర్చుంటారు, కూర్చిస్తారు, గౌరవిస్తారు. ఎందుకు గౌరవిస్తారు? టీచర్ అని గౌరవిస్తారు. టీచర్ ఎట్లయిన మరి వాళ్ళు పైసలు పెడితే టీచర్ కాలేదు, చదువుకుంటేనే టీచర్ అయ్యారు. చదువుకుంటేనే పైసలు కూడా వస్తున్నాయి. నెల కాగానే మాకు జీతం వస్తుంది, గౌరవం వస్తుంది, జీతం వస్తుంది. అట్లా మీరు ఊహించుకోవాలి. ఇట్లాంటి వాళ్ళను డాక్టర్ అయితే మీ ఊళ్ళో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, వాళ్ళని చూసుకోవాలి. లేకుంటే టీచర్స్ ఉండరు, లాయర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. అర్థమైందా? ఏదైనా చదువు ద్వారా సాధ్యమవుతుందా?
ఆడుకుంటప్పుడు ఆడుకోవాలి, చదువుకుంటప్పుడు చదువుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టినాం అనుకో తర్వాత ఎంత కష్టపడ్డా ఇబ్బంది అవుతుంది. లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. చిన్న పిల్లలు ఇప్పటి నుండి మంచి అలవాటు చేసుకోవాలి. సెల్ ఫోన్ చూడొద్దు అనుకోవాలి ఈ రోజు నుండి. నేను చెప్తున్న టీవీ ఒక ½ గంట చూడండి, నష్టం లేదు. మీకు ఇష్టమైంది చూడండి, అంతే తప్ప ఎక్కువ చూడొద్దు. ఇక సార్ చూడమన్నాడు కానీ మొత్తం చూసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళో సార్ వచ్చిండు మమ్మల్ని టీవీ చూడమని ఇంటికాడ చెప్పొద్దు. జస్ట్ ఎంజాయ్ కోసం ఆడుకోవాలి, ఫిజికల్గా ఆడుకోవాలి. సెలవు వచ్చినప్పుడు కూడా మంచి ఫ్రెండ్స్ తోటి చదువుకొని ఇంట్లో కొద్దిసేపు పని చేసి మిగతా టైంలో ఆడుకోవచ్చు. కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ చదువుకోవాలి. ఓకే, మిమ్మల్ని ఇప్పుడు చెక్ చేస్తాం మేము ఏమేమి చదువుతారో. 4th క్లాస్ వాళ్ళు ఓలోరు క్లాస్ పిల్లల్ని చూసినా పర్వాలేదు, మంచిగానే ఉన్నారు. స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే లెవెల్ పికప్ అవుతారు. మెయిన్ అదే బేసికల్గా తెలుగు ఇంగ్లీషు చదవడం రాయడం రావాలి సార్. మ్యాథ్స్లో బేసిక్స్ వస్తే వాడు వెళ్ళిపోతాడు కాదు, వేరే అవసరం లేదు. కాకపోతే మనకు కొంచెం అది వచ్చిన తర్వాత రెగ్యులర్ ప్రాక్టీస్ ఒకటి, హోంవర్క్ ఒకటి, హోంవర్క్ కరెక్షన్ ఒకటి కరెక్ట్ ఉండాలి. మనం చేయకపోయినా కానీ చేస్తే కరెక్ట్ ఉండాలి. తప్పు కాడ రైట్ వేస్తే కొంచెం ఇబ్బంది. ఎవరన్నా చదువుకున్న పేరెంట్స్ చూస్తే బ్యాడ్ అవుతుంది. కొంచెం ఓపికతోని సరే మీరు ముగ్గురే ఉన్నారు, రిస్క్ అవుతుంది కాదనట్లేం, కానీ ఇలా ఇంకో పోస్ట్ ట్రై చేయొచ్చు. కొంచెం ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి అనేది ఇప్పటి నుండి చూసుకొని వీలైతే పేరెంట్స్ ఏమైనా వచ్చేదంటే ఒకసారి మీటింగ్ పెడితే వస్తాం, మేము కూడా వస్తాం. ఏపీసీ వాళ్ళు కానీ కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళని ఉంటే పిల్లలకు కొంచెం స్ట్రెంత్ పెరిగితే మనకు యూపీఎస్ అన్నందుకు ఒక 60+ ఉంటే కొద్దిగా మనకు కూడా డిమాండ్ చేయొచ్చు, పోస్టులు నెట్టుకెళ్ళని పట్టుకురావచ్చు.